హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత జిఎస్బిఎస్ ఛానల్. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ఈరోజు శ్రీరామనవమి కదండి. మా ఇంట్లో శ్రీరామనవమి పూజ చేసుకున్నారండి. పొద్దున్నే 3 గంటలు లెగిసానండి. ఇల్లు గుమ్మలు శుభ్రం చేసుకుని వాకిట్లో పేడతో అలికి బియ్య పిండితో ముగ్గులు వేసి మా ఇంటి గడప దగ్గర కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గులు వేశానండి. ఇంటికి మామిడి తోరణాలు పువ్వులతో డెకరేషన్ చేశానండి. మా గడపను ఎంత అందంగా తీర్చిదిద్దానో చూడండి. మా గడపకి చాలా అందంగా పూజ చేసుకున్నానండి శ్రీరామనవమి సందర్భంగా. ఈరోజు మా తులసి కోటను మీకు పరిచయం చేస్తున్నానండి. మాకు మెట్లు ఎక్కిన దగ్గర చిన్న ఖాళీ ప్లేస్ ఉందండి. ఆ ఖాళీ ప్లేస్లో తులసి కోటను పెట్టుకున్నానండి. మా తులసి కోటలో చాలా చిన్న ప్లేస్లో పెట్టానండి. మా తులసి పూజ చేశానండి. ఈరోజు నైవేద్యం బెల్లం వడపప్పు సెలవుడి బెల్లం అట్టుపండు. జ్యోతి ఆరకుండా అది క్యాప్ అండి. గాలికి జ్యోతి ఆరిపోతుంది కదండి, అందుకు క్యాప్తో ఉందండి. మా తులసి కోట చూడండి ఎంత గుజ్జుగా ఉందో. నేను ఆ పక్కన 2 మందార చెట్లు వేసానండి, 2 గోళాల్లోని. ఆ గోళాల్లోనే ఒక దాంట్లో బంతిపూల చెట్టు వచ్చిందండి. మళ్ళీ నేను మొరం కూడా వేసానండి. వెంకటరామూర్తికి చాలా ఇష్టమైన మొరం అండి. ఈ గోళంలో కూడా నేనేం వేయలేదండి, అట్లంతా అదే వచ్చేసాయి. మందార పువ్వులు చెట్టులోని దవనం బంతిపూల చెట్టు వచ్చిందండి. ఆ పక్కన మనీ ప్లాంట్లోని కూడా తులసి మొక్కలు చిన్నవి వచ్చాయండి. మనీ ప్లాంట్లో కూడా బంతిపూల చెట్టు కూడా వచ్చిందండి. ఆ పక్క గోళంలోని మందార పువ్వు అండి, అది గులాబీ కలర్ మందార పువ్వు. అందులో కూడా దవనం కూడా వేసానండి. ముందు ఆ గోళంలోని ఉసిరి చెట్టు ఉండేదండి. ఆ ఉసిరి చెట్టు వెళ్ళిపోయింది, ఒక కొమ్మ మిగిలిందండి ఉసిరి చెట్టుకి. ఉసిరాకు ఒకటే మిగిలింది. ఇదండి ఈరోజు మా తులసి కోటని మీకు. ఆ పక్కన తమలపాకు చెట్టు అండి, ఒక కొమ్మ వేసానండి. చిన్న చెట్టు, ప్లేస్ లేదని చిన్న ఆకులు వచ్చాయి. అది మా చుట్టాలు సరస్వతి చెట్టు అని చెప్పి ఒక కొమ్మ ఇచ్చారండి. ఒక కొమ్మ ఇస్తే అన్ని కొమ్మలు వచ్చాయండి. అది చూడండి కలవందం చెట్టు చిన్నది వేసాను పక్కన. ఇదండి ఈరోజు మా తులసి కోట మీకు పరిచయం చేశాను. ఎలా ఉందో కామెంట్స్ తెలుపుతారని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా తులసి కోటని మీకు పరిచయం చేశాను. ఈరోజు మీకు కానీ నచ్చినట్టుగా అయితే మాకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈరోజు ఇంట్లో కూడా చేశానండి. మా సీతారాముల కళ్యాణం ఫోటో పెట్టుకొని పూజ చేశాను. మా పూజా మందిరం కూడా చూద్దాం పదండి. మా పూజా మందిరం చూడండి, డెకరేషన్ చేశాను పువ్వులతో. పువ్వులు ఎక్కువ దొరకలేదండి, ఎక్కడికి వెళ్ళినా ఒరిజినల్ పువ్వులు దొరకలేదు. ప్లాస్టిక్ పువ్వులతోటే డెకరేషన్ చేశాను. మామిడి కొమ్మలు మాత్రం ఒరిజినల్ అండి. అదిగో సీతారాముల పట్టాభిషేకం ఫోటో. ఈరోజు మా సీతారాముల పూజా మందిరం చూడండి ఎలా చేస్తానో చూసి చెప్పండి. అవి ఒరిజినల్ పువ్వులే అండి లోపలివి. ఈ సీతారాముల ఫోటోని నేను భద్రాచలం వెళ్ళానండి కొన్ని సంవత్సరం, అక్కడి నుంచి తెచ్చుకున్నానండి. కామాక్షి అమ్మవారు మొన్న కామాక్షి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. ఆ రోజు శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసుకున్నానండి. అదిగోండి భద్రాద్రి రామునికి నైవేద్యం సెలవుడి వడపప్పు అట్టుపళ్ళు కొబ్బరికాయలు నైవేద్యం పెట్టానండి. అదిగోండి శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసుకున్నానండి. మా ఇంటి దేవుళ్ళందరూ చూడండి ఒకసారి. మీకు నచ్చినట్టుగా అయితే ఈ పూజ నాకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీరామ్ జయ జయ రామ్ జయ జయ రామ్. అలాగే ఈవినింగ్ కూడా చేసుకున్నానండి పూజ, ఆ వీడియో చూడండి.
సీతారాం జయ జయ రామ్ జానకి రామ్ పటాభిరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈవినింగ్ పూజ చూడండి. శ్రీరామనవమి సాయంత్రం పూజ అండి. పిండి ప్రమిదలు చేశానండి. పిండిలోని బెల్లం నెయ్యి వేసి వరిపిండితో చేసి నామాలు పెట్టి 9 దీపాలు ఈ సాయంత్రం వెలిగించానండి శ్రీరామచంద్ర దగ్గర. ఈవినింగ్ కూడా పూజ బాగా చేసుకున్నానండి శ్రీరామచంద్రమూర్తికి. అదిగోండి బొట్లు పెడుతున్నాను. 9 నెయ్యి దీపాలు వెలిగించానండి శ్రీరామచంద్రమూర్తికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సాయంత్రం ఆ దీపాల వెలుగుల్లో శ్రీరామచంద్రమూర్తి ఎంత అందంగా కనిపించారండి. గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదలకి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. 9 దీపాలండి. 9 నెయ్యి దీపాలు పెట్టుకున్నానండి. వాటికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెడితే చాలా అందంగా కనిపించాయండి. శ్రీరామచంద్రుడికి సాయంత్రం రామకోటి బుక్ భద్రాచలం నుంచి తెచ్చుకున్నానండి. ఆ బుక్ కూడా పెట్టానండి. ఈరోజు స్టార్ట్ చేద్దామని బుక్ పెట్టానండి. ఈరోజు రామకోటి మొదలు పెడుతున్నాను. అదిగోండి భద్రాచలం నుంచి తెచ్చుకున్నాను రామకోటి. 9 దీపాల వెలుగుల్లో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మదేవి. ఈరోజు శ్రీరామచంద్రమూర్తి పూజ ఈ విధంగా జరిగింది మా ఇంట్లో. ఈరోజు స్టార్ట్ చేస్తున్నానండి శ్రీరామ జయ రామ జయ జయ రామ.